తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు మౌలిక వసతులు కల్పనే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో 2,75,00,000 నిధులతో సమీకృత మార్కెట్ భవన సముదాయ పనులకు మున్సిపల్ చైర్మన్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల సంక్షేమమే ధ్యేయమని, ప్రజలకు కేసీఆర్ సకల వస్తువులు ఉండాలని, వర్గాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. నారా సార్ వాళ్ళు కనబడతలేరు సార్, వాళ్ళు కనబడతలేదు, వీళ్ళిద్దరు వ్యవసాయ మార్కెట్ ఆవరణ యందు ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ 2,75,00,000 రూపాయలతోని నిర్మాణం చేసుకోవడానికి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనే గౌరవం ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ప్రియతమ నాయకులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన ధ్యేయంగా పట్టణ ప్రజలకు అనునిత్యం ప్రతినిత్యం అవసరమైనటువంటి కూరగాయల మార్కెట్ కానీ, మాంసం మార్కెట్ కానీ ఇది చాలా అత్యవసరమైనటువంటి. గతంలో పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి ఆ కూరగాయల మార్కెట్ కానీ, మాంసం మార్కెట్ కానీ సరిపడంత లేని కారణంగా, అట్లాగే మాంసం మార్కెట్ కూడా వ్యవసాయ మార్కెట్